కాంగ్రెస్ పార్టీ మాత్రం నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి కీలక నేతల సమావేశంలో అస్సాంలో గెలవబోతున్నామని, అక్కడ రంజన్ గొగోయ్ సీఎం అన్నటువంటిది, పాండిచ్చేరిలో కూడా గెలవబోతున్నాం అన్నటువంటి లెక్కలు వేసుకున్నారు. అదే సందర్భంలో కేరళలో గెలవడం ఖాయం అన్నటువంటిది లెక్క వేసుకున్నారు. ఓవరాల్గా తమిళనాడులో ఏఐఏడిఎంకే కాకుండా డిఎంకే కూటమి గెలుస్తుంది, అక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నాం. ఒక్క బెంగాల్ తప్ప, బెంగాల్లో కూడా యాంటీ బీజేపీనే వస్తారు కాబట్టి అక్కడ తప్ప మిగతా అన్నీ కూడా కాంగ్రెస్కి ఫేవర్ అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్క్యులేట్ చేసుకుంటున్నటువంటిది. అస్సాంలో బీజేపీని ఓడించి, పాండిచ్చేరిలో ఎన్డీఏని ఓడించి కాంగ్రెస్ పార్టీ, అదే సందర్భంలో కేరళలో ఎల్డీఎఫ్ని ఓడించి యూడీఎఫ్, ఇంకొక వైపున ఏదైతే బెంగాల్ తప్ప మిగతా నాలుగిట్లో కూడా అదే ఇటు తమిళనాడులో డిఎంకేతో కలిసి కూటమిలో గెలవబోతున్నాం అన్నటువంటి లెక్క అయితే గడుతున్నారు.